ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈలకు రావాల్సిన రాయితీలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనియర్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ ఈడుపుగంటి అనార్ బాబు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 650 కోట్ల రాయితీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా రాయితీల విషయంలో జాప్యం జరుగుతుందని, అనేక యూనిట్లు మూసివేత దశలోకి వెళ్లిపోయాయని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనియర్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ ఈడుపుగంటి అనార్ బాబు వాపోయారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందలాది మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. బ్యాంకు ఖాతాలు ఎన్పీఏలుగా మారాయని, వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని, కూటమి ప్రభుత్వం కూడా అశ్రద్ద వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్సెస్ రాష్ట అధ్యకులు రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 650 కోట్ల రాయితీలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎంఎస్ఎం ఈ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని, పారిశ్రామికవేత్తలకు రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల సబ్సిడీ నిలుపుదల వల్ల తమ మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని, సబ్సిడీలు లేకుండా పరిశ్రమలు నిలవని, ఎంఎస్ఎంఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలే సమగ్ర అభివృద్దికి వెన్నెముక అని, దయచేసి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగకుమార్, పినమల, వెంకటేష్ ఉల్లి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనియర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదే మా ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనియర్స్ కి ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవో ప్రకారంగా వాళ్ళు ఇస్తున్నట్టు జీవో ప్రకారంగా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, సబ్సిడీస్ ఉన్నాయో, ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి గత 4 సంవత్సరాలుగా మరి ఎవరికి అందకపోవడంతో ఇవాళ మేమంతా కలిసి వివిధ ప్రాంతాల నుంచి మరి అనేక అసోసియేషన్లు అన్ని కలిపి ఒక ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీగా మేము ఫామ్ అయ్యి ఈరోజు ఇవాళ మరి ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఉన్నటువంటి అఫీషియల్స్ ని అలాగే పార్టీ నాయకులను అందరూ కలవడం జరిగింది. అయితే మా ఉద్దేశం ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి మేము ఈ పరిశ్రమలో ఉన్నాము. అలాగే మాకు ఏనాడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎందుకంటే అనుకూలంగా మేము ఎప్పుడైతే సబ్సిడీస్ అప్లై చేశామో ఆ సబ్సిడీస్ వాళ్ళ సమయానికి ఇచ్చారు. గత 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా చేయాలనేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా అనేక మంది వాటిని నమ్ముకుని మరి ఇవాళ మేము ఒక యూనిట్లు పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే సొంతగా వ్యాపారాలు చేసుకోవడం కానివ్వండి, ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బిజినెస్ చేస్తున్నట్టు మాకు వాళ్ళు ఇస్తున్నటువంటి ఏవైతే తాయిలాలు ఉన్నాయో అవి ఒకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఏవో ఇచ్చేసామని చెప్పుకుంటూ వస్తున్నారు తప్పితే అవి అమల్లో ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి జేఏసీ తరఫున మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో మేము 2020 నుంచి 24 వరకు రావాల్సిన సబ్సిడీస్ రిలీజ్ చేయకుండా ఆ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి మరి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం అందరం భాగస్వాములుగా గెలిపించుకుని వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మీరు ఒక పారిశ్రామిక పాలసీని పెట్టారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి. అదేవిధంగా P4 ద్వారా పేదలకు సంబంధించిన వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి మంచి స్కీమ్స్ పెట్టారు. మేము కూడా దానికి చాలా హర్షిస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా మరి మేము నిర్మాణ రంగంలోని, తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలోను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ఉన్నటువంటి మమ్మల్ని మరి పారిశ్రామికవేత్తలుగానే మేము ఉన్నాం కదా, మరి మమ్మల్ని ప్రోత్సహించడానికి సబ్సిడీస్ ఇవ్వకుండా మరి కొత్త వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయాలని అంటే దయచేసి మేము కోరుతా ఉన్నాం. ముందు మమ్మల్ని నిలబెట్టండి. రోడ్డు ఎక్కినటువంటి మా పరిస్థితులు అర్థం చేసుకుని మరి ఎంపీలు అయిపోయిన ఇండస్ట్రీస్ మళ్ళీ తిరిగి ప్రారంభించేలాగా మరి తట్టుకొని ఈ పరిస్థితుల్లో నిలబడి లివ్ అండ్ లెట్ లివ్ లాగా మరి మేము బ్రతికించు అనేటువంటి పరిస్థితుల్లో అనేక మందికి మేము ఉపాధి కల్పిస్తా ఉన్నాం. ఈ ఎంఎస్ఎంఈలకి కావాల్సిన రాయితీల గురించి వివిధ ఎస్సీ ఎస్టీ సంఘాలు జేఏసీగా ఏర్పడి మరి విశాఖపట్నం నుంచి అనార్ బాబు గారు, గుంటూరు జిల్లా నుంచి రాజశేఖర్ గారు, అలాగే వివిధ గిరిజన నాయకులు అందరం కలిసి ఈరోజు గత 4 సంవత్సరాలుగా రావాల్సిన రాయితీలని మరి 2020లో గత ప్రభుత్వం మరి కరోనా టైంలో కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత విపత్కర పరిస్థితుల వల్ల గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంటికి ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ మరి ఇప్పటికీ పారిశ్రామిక రంగాల్లో ఉన్న
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ పెండింగ్ లో ఉన్న రాయితీలు రిలీజ్ చేయకపోవటం వల్ల చాలా నష్టపోయి మరి బ్యాంకుల నుండి నోటీసులు అందుకుంటూ చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి పరిశ్రమలు నడపలేక మూతపడే పరిస్థితికి ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడినాయి.